హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 12th పాస్ అయితే చాలు, ఇదే ఒక క్వాలిఫికేషన్తో పౌర విమాన శాఖ సంస్థలో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ 2025లో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ జేఎస్టీ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ అవకాశం భారత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ రిక్రూట్మెంట్ అయితే మెయిన్గా మనకి తెలుసుకోవాల్సింది April 16, 2025 అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఇది కూడా. అండ్ April 16 నుంచి May 20 వరకు ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొత్తం 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అండ్ పోస్ట్ కోడ్ AD1 అండ్ పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. ఇక్కడ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జనరల్ కేటగిరీ వచ్చేసి 5 వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ ఓబీసీకి 1, ఎస్సీకి 2, ఎస్టీకి 1, అండ్ 1 పీడబ్ల్యూబీడీకి ఉంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అంట. అండ్ AD2 ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ SNP ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి వచ్చేసి 3, ఓబీసీకి 1, ఎస్సీకి 1 ఉన్నాయి. అవి స్పోర్ట్స్ కోటాలో కూడా తీస్తారంట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ AD3 జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ FNA ఇక్కడ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి వచ్చేసి 3, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, అండ్ ఎస్సీకి అయితే 2 ఉన్నాయి. అందులో 1 ఈఎస్ఎంకి ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉంది. అండ్ ఫోర్త్ కేటగిరీ AD4 జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 రిజర్వేషన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఉంది. అండ్ ఇప్పుడు మీకు చెప్పే శాలరీస్లో బేసిక్ పే అండ్ డియర్నెస్ అలవెన్స్ అంటే DA, హౌస్ రెంట్ అలవెన్స్ HRA అండ్ ట్రాన్స్ఫర్ అలవెన్స్ TA మొదలైన అన్నీ ఉంటాయి. అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే JSA జనరల్ అండ్ SP అండ్ FAకి 10+2 క్వాలిఫికేషన్తో కంప్యూటర్ టైపింగ్లో మాత్రం కంపల్సరీ ఉండాలి అంటున్నారు. 35 words per minute ఉండాలి. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో. అండ్ MS ఆఫీస్, ఓల్డ్ ఎక్సెల్, పవర్ ప్లాంట్లో పరిజ్ఞానం కూడా ఉండాలి. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి కూడా 10+2 లేదా స్టెనోగ్రఫీలో 80 words per minute ఉండాలి. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో. ఏజ్ లిమిట్ వచ్చేసి JSAకి 28 years అండ్ JSTకి 27 years, అది కూడా May 20 నాటికి 2025 yearకి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అది SC STకి వచ్చేసి 5 years ఉంది. అండ్ OBC NCLకి 3 years ఉంది. అండ్ PWBDకి 10 years అండ్ SC STలో 15 years అండ్ OBCకి 13 years ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years అండ్ సైనిక సేవలో తీసేసిన తర్వాత అంటున్నారు. అండ్ వితంతులకి విడోస్కి అండ్ 35 years ఉంది. SC STకి వచ్చేసి 40 years వరకు ఇచ్చారు. అండ్ మీరు ఎలా క్వాలిఫై అవుతారు అంటే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్కి రైటింగ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 1 అది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. 100 questions ఉంటాయి. 200 marksకి 90 minutes ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అండ్ పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ 100 questions ఉంటాయి. 50+50 అండ్ 300 marks ఉంటాయి. 60 minutes టైం ఉంటుంది. అండ్ మీరు రాంగ్ రాస్తే దానికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అండ్ పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ మెరిట్ పేపర్ 2 ఆధారంగా నిర్వహిస్తారు. అండ్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఇంగ్లీష్లో 35 words per minute అండ్ హిందీ అయినా కూడా 30 words per minute అయితే ఉండాలి. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అక్కడ ఒకటే పేపర్ 3 topics ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 marks ఉంటాయి. 50 questionsకి 50 marks. అండ్ జనరల్ అవేర్నెస్లో కూడా 50 questionsకి 50 marks. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్లో 100 questions ఉంటాయి. 100 marks. మొత్తం 200 questions ఉంటాయి. 2 hours టైం ఉంటుంది. ప్రతి రాంగ్ మిస్టేక్కి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్కి అయితే క్వాలిఫైయింగ్ నేచర్స్ వచ్చేసి 80 words per minute డిక్టేషన్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో 50 minutes అండ్ హిందీకి అయితే 65 minutes టైం ఇస్తారు. అండ్ మీరు అప్లై ఎలా చేసుకోవాలి అనుకుంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్. ప్రతి పోస్ట్ కోడ్కి 500 rupees అయితే ఉంటుంది. SC ST PWD అండ్ ఉమెన్స్కి ఎక్స్ సర్వీసెస్ మెన్స్కి ఉండదు. అండ్ మీరు SBI కలెక్ట్ ద్వారా అయితే పే చేయాలి. మీరు అప్లై చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10+2 సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ కూడా ఉండాలి. అండ్
అండ్ మీకు కేటగిరీ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడి, ఈఎస్ఎం అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ ఎస్బీ కలెక్ట్ రసీదు ఉండాలి. అండ్ మీకు వచ్చేసి ఆధార్, పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఏదో ఒకటి ఉండాలి. అండ్ ఎన్ఓసి గవర్నమెంట్ జాబ్స్కు అన్ని డాక్యుమెంట్స్ ఒకే పీడిఎఫ్ ఫైల్గా 5 MB కంటే తక్కువలోనే అప్లోడ్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. మీరు అప్లై చేసే ముందు మీ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ అన్ని కరెక్ట్గా చూసుకోండి. అండ్ అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని పీడిఎఫ్స్ రెడీగా ఉంచుకోండి. అండ్ May 2025 లోపు దరఖాస్తుని అయితే మీరైతే అప్లై చేసేసుకోండి. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.